మోకాళ్ళ నొప్పులు విపరీతంగా వస్తున్నాయండి. మోకాళ్ళ నొప్పులు అంటున్నారు. ఇంకా బ్యాక్ పెయిన్ అయితే ఇంకా విపరీతం పడుకోలేకపోతున్నాం అసలు. కొంచెం ఒక 1 కిలోమీటర్ నడిచినా గూడా ఒకలాంటి పెయిన్ వచ్చేస్తుంది. స్టెప్స్ ఎక్కలేకపోతున్నాం అంటున్నారు. ఇంకా స్కూల్‌కెళ్ళే పిల్లలు కూడా అండి బ్యాగులు మోస్తూ ఉంటారు కదా వాళ్ళు. సో, బ్యాక్ పెయిన్ వచ్చేస్తుందని వాళ్ళు. అసలు ఎందుకండి ఇలాంటి సమస్యలన్నీ రావడము? ఈ మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు? పూర్వ రోజుల్లో ఏందంటే, ఒక వృద్ధాప్యం వచ్చిన తర్వాత 50 హ్మ్. సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలలోపు మోకాళ్ళ నొప్పులొచ్చేది. అవును. ఇప్పుడు ఈ రోజు పరిస్థితి ఏందంటే, మనం తీసుకునే ఫుడ్‌లో ఎలాంటి విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ లేవు. హ్మ్. పర్యావరణం కూడా పొల్యూట్ అయిపోయింది. హ్మ్. వాటర్ కరెక్ట్ లేదు. అన్ని రకాలుగా ఇవన్నీ అంటే సమకూర్చి ఇంకొకటేందంటే, మనము హ్మ్. జంక్ ఫుడ్‌కి అలవాటు పడ్డాం. అవును. ఇంకొకటేందంటే, మన పిల్లలనేమో హాస్టల్‌లలో ఏస్తున్నాము. మన హ్మ్. తల్లిదండ్రులనేమో ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఏస్తున్నాము. అంటే ఇంతకుముందు ఏందంటే, పెద్దలు కొన్ని సలహాలు, సూచనలు చెప్పేది. హ్మ్. విరుద్ధ ఆహారం తినొద్దు బిడ్డ అని. అవును. ఇంకొకటేందంటే, చిన్న పిల్లల నుంచి పెంపకంలో ఉగ్గు అనేది ఉండేది. హ్మ్. ఆముదము, తల్లి చనుపాలు పోసి ఇట్లా హ్మ్. గట్టిగా ఇట్లా కొట్టి దాన్ని ఉగ్గు పాలనేది. హ్మ్. అది తాపిస్తే ఏంటంటే, పుట్టిన పిల్లల నుంచి ఎంతమందికైనా కూడా ఆముదం అనేది విశిష్టత. ఆ హుహు. ఆముదం అనేటోడు ఇప్పుడు ఎవరు తయారు చేసేటోళ్ళు లేరు. ఎందుకంటే, అంటే అన్ని కార్పొరేట్ హాస్పిటల్‌లు, అన్ని మసాజ్ సెంటర్‌లు రకరకాలుగా అవును. అన్నీ ఈ విధంగా అయిపోయినాయి తప్ప, హ్మ్. ఒక్క వైద్యుడు కూడా 4 ఆవులు దాదేది లేదు. హ్మ్. లేపోతే ఈ ఇట్లాంటి ఆముదాలు వండేది లేదు. హ్మ్. అగ్నిహోత్రం అని మా గురువుగారు చెప్పేది. అగ్నిహోత్రం చేయాలి బిడ్డ. అగ్నిహోత్ర పరిధిలో చేస్తే, హ్మ్. మూలికలు తయారు చేస్తే నీకు నెగెటివ్ ఎనర్జీ ఉండదు బిడ్డ అనేది. ఆహా! కాబట్టి ఏందంటే, మనము విరుద్ధ ఆహారం అంటే ఏందంటే, హ్మ్. నాన్ వెజ్ తింటున్నాం. ఈరోజు బిర్యానీ సెంటర్‌లల్ల బిర్యానీ తెచ్చేటప్పుడే ఒక కప్పు పెరుగు, ఒక కప్పు దాని షోర్వా లాంటిది. దాన్ని హ్మ్. అలాంటిది తీసుకొనొస్తాడు. అవును. అయితే వాస్తవంగా ఏందంటే ఎగ్గుతో సహా మటన్, చికెన్, ఫిష్ ఏది తిన్నా గూడా దాంతో హ్మ్. పాటు పెరుగు తినొద్దు. చాలా మంది ఇదే తప్పు ఆ! ఇదే చేస్తున్నారండి. తప్పు చేస్తున్నారు. చలవ చేస్తుంది అంటుంటారు పెరుగు ఆ! ఇలాంటివి పెరుగుని తిన్నప్పుడు. నాన్ వెజ్‌తో కలిపి తీసుకోవద్దు. ఎట్టి ఆహా! పరిస్థితిలో నాన్ వెజ్ తిన్న రోజు మేము పెరుగు ముట్టుకోము. ఏవండి ఎందుకు ఇలా అది కాళ్ళు విరుద్ధ నొప్పులు విరుద్ధ ఆహారం. ఇలాంటివొస్తాయనా? అది 2 కలిపి ఏందంటే వాతాన్ని పెంచుతది బాడీలో. ఆహా! ఓకే. ఇంకొకటేందంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేస్తారు. హ్మ్. ఆ పెళ్ళిళ్ళలో ఏం చేస్తారంటే మంచి వేడి వేడి అన్నం పెడతారు. దాని మీద ఐస్ క్రీమ్ పెడతారు. హ్మ్. అయితే అన్నం తిన్న తర్వాత స్వీట్ తినాలి గానీ ఎట్టి పరిస్థితిలో ఐస్ క్రీమ్ తినొద్దు. హుహు. కాబట్టి ఎన్నో సార్లు మేమందరం ఎన్నో ఇంటర్వ్యూ‌లో నేను చెప్తుంటా. ఇది హ్మ్. అంటే విరుద్ధ ఆహారం. హుహు. సూర్యోదయం కంటే ముందు లేవాలి. సూర్యాస్తమయం కంటే ముందు డిన్నరు నైట్ భోజనం కంప్లీట్ చేసి పడుకోవాలి. హుహు. ఇంకొకటేందంటే ఉదయం పూట ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. మధ్యాహ్నం అంతకంటే తక్కువ తీసుకోవాలి. రాత్రికి చాలా తక్కువ తీసుకోవాలి. ఆహా! ఈరోజు ఏమైతుందంటే అన్నీ ఉల్టా. అంటే రివర్స్ పొజిషన్‌లో మనం వెళ్తున్నాం. హ్మ్. కాబట్టే అన్ని అన్ని రకాలుగా మోకాళ్ళ నొప్పులు. ఇంకొకటేందంటే మన పిల్లల్ని హాస్టల్‌లో చదివిస్తున్నాం. వాడు ఏం తింటాడో, ఏం పెడతాడో అక్కడ ఏం తెలియదు. వీళ్ళు మోషన్ ఫ్రీ అయితుందా? ఈ శరీరం అనేది మంచి అంటే జనరల్‌గా ఏందంటే ఒక వ్యక్తి ఒక శతజీవన ఆరోగ్య ప్రయాణం అంటే 100 సంవత్సరాలు జీవించినా కూడా అలసట లేని జీవితం. అవును. సంత్ మహర్షి అని మీరు అప్పుడప్పుడు వీడియోలు వస్తాయి చూడండి. హ్మ్. 108 ఏండ్ల మనిషి ఆయన ధ్యానము అది చేస్తుంటే అసలు చాలా మంది ఉలికి పడతారు. హ్మ్. అంటే 108 సంవత్సరాల వయసులో ఆయన అంత స్టాండర్డ్‌గా ఉండు. ఆయన ఒకటే పూట భోజనం చేస్తాడు. హ్మ్. ఇప్పుడు నేనున్నా. మా గురువు దగ్గరికి పోయినప్పటి నుంచి నేను ఒకటే పూట మధ్యాహ్నం భోజనం చేస్తా. హ్మ్. రాత్రికి భోజనం తీసుకోము మేము. హ్మ్. ఉదయం ఏమన్నా తింటే ఇంత సలాడు, మధ్యాహ్నం, సాయంత్రం ఏమన్నా ఆకలైతే ఒక జ్యూస్ తాగడం, హ్మ్. లేపోతే అట్లా. అయితే ఇయన్నీ ఏందంటే మన పూర్వీకులు ఆచరించి, అనుభవించి కొన్ని గ్రంథాల రూపంలో హ్మ్. చరక మహర్షి గ్రంథము, చరక సంహిత, హ్మ్. వాగ్భట మహర్షి అంటే ఎంతోమంది పుస్తక రూపంలో వాళ్ళ జీవితాన్ని సాక్రిఫైస్ చేసి చేశారు. హ్మ్. కాబట్టి అయన్నీ మనం మర్చిపోయినాం కాబట్టి ఈరోజు ఈ ఆముదం అనేది మర్చిపోయినాం కాబట్టి మోకాళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, నడుము నొప్పులు, హ్మ్. డిస్కు, బల్జు రకరకాల ప్రాబ్లమ్స్. అవునండి. ఒకప్పుడు హ్మ్. చూసుకుంటే అండి రాగి సంగటి అని చెప్పి ఇలాంటివి తినేటివాళ్ళు హ్మ్. అంటుంటారు. హ్మ్. మా అమ్మమ్మ గారు వీళ్ళందరూ. సో, అవును. అలా తినడం వల్లే మేము ఇంత పుష్టిగా అవును. మంచిగా ఉన్నామని అంటున్నారు. హ్మ్. ఇప్పుడు చూస్తే అలాంటి ఆహారాలు కూడా తక్కువైపోయాయి అసలు అవునవును. చెప్పుకోవాలంటే. హ్మ్. హ్మ్. పాత కాలంలో ఏవైతే ఆహారాలు తింటున్నారో అలాంటివి తింటేనే బెటర్ అంటారా? పాతకాలాన్ని ఆహారాన్ని ఇప్పుడు మనం పొందలేము. హ్మ్. ఎందుకంటే మన బిజీ లైఫ్‌లో అంతకుముందు ఏందంటే మొత్తం విలేజ్‌లు గ్రామీణ అవును. గ్రామీణ యుగం. హ్మ్. గ్రామాలలో వ్యవసాయ కుటుంబాలుండే. ఆ వ్యవసాయాన్ని పొద్దున్న లేచిపోయేది. హ్మ్. అక్కడే పల్లపులేసుకొని తిని పల్లపుల పండ్లు తోముకొని హ్మ్. ఏదో కాస్తంత అక్కడ దొరికిన పండ్లు తిని మధ్యాహ్నం 1 గంటకు, 2 గంటలకు భోజనం చేసేది. ఇక సాయంత్రం ఏమి ఉండకపోయేది. హ్మ్. అయితే ఇప్పుడేమైతుందంటే ఈ ఈ సిటీలలోకి పాకిన తర్వాత అన్ని హ్మ్. జంక్ ఫుడ్. స్విగ్గీ, జొమాటో వచ్చిన తర్వాత అవును. వాడు ఇంక ఏ వంటే వా చేసుకోనక్కర్లే అనే వాడు విధంగా ఏం ఆయిల్ ఉంది. కలుపుతుండో, ఏం చేస్తుండో ఎవరికీ తెలియని విషయం. హ్మ్. కాబట్టి మోకాళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, నడుము నొప్పులు హ్మ్. విపరీతంగా వస్తుంటాయి.